అలాగే ఎథీస్ట్ అని చెప్పుకుంటారు కొంతమంది. నేను దేవుడిని నమ్మనండి, ఆమె ఎథీస్ట్ అండి, బట్ స్టిల్ దే డోంట్ లీవ్ దర్ క్యాస్ట్ ట్యాగ్. వాళ్ళు కులాలను వదలరు. మతం మారిపోయామంటారు, కులాల ట్యాగ్స్ని వదలరు. అంటే ఇది వాస్తవం కదా. అంటే కులాలని నేనేంటంటే కుండ బద్దలు కొట్టని చెప్తాను. ఇది ఒక వాస్తవం ఉంది, దీన్ని అర్థం చేసుకుందామని. అలాగే నిజంగా కుల నిర్మూలన జరగాలని దేశం అంతా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సింది. బీసీ సాంఘిక సంక్షేమ వసతి బాలికల గృహం, ఎస్సీ ఎస్టీ బాలికల గృహం, ఎస్సీ బాలుల గృహం. చిన్నప్పటి నుంచి మీరే కులాలను పెట్టి నేను మాట్లాడితే ఇబ్బంది వచ్చిందా మీ అందరికీ? నిజంగా మీరు మాట్లాడాలంటే ఫస్ట్ ఇవి ఆపేయండి. ఫస్ట్ ఇవన్నీ 10th క్లాస్ బిడ్డ పాస్ అయితే బాగా చదివింది అనుకోవాలి, ఏ కులం సర్టిఫికేట్ రాస్తే మీరు ఎక్కడ తీస్తారు? వ్యవస్థీకృతం అయిపోయింది కాస్ట్. నేను అర్థం చేసుకోగలను. అందుకని కులాలను తీసేయలేము. కోరటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందంటే అరే మనకి వృత్తులు పోయినాయి అని బాధపడతారు. ఇది మనకి సాలెల మగ్గం బూజు పట్టేసింది, ఇలాగ వృత్తి కులాలన్నీ నాశనం అయిపోయినాయి. ఇవన్నీ మాట్లాడుతుంటే అంటే మనకి వృత్తి ఆధారిత కులాలు. అందుకని కులాలను టక్కటక్కమని తీసేయలేము. మేబీ ఒకరోజు అసలు కుల ప్రస్తావన లేని రాజకీయాలు సమాజం ఉండాలని కోరుకుందాం. కానీ ఈ లోపు మనం ఏం చేయాలి? కులాలని కలిపే ఆలోచన విధానమే ఉండాలి. మాట్లాడితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే మతాలు మారినా కులాలు వదలరు, దేవుణ్ణి నమ్మమంటారు కానీ కులాలను వదలరు. ఇందాక చెప్పినట్టుగా కాస్ట్ ఆల్వేస్ హ్యావ్ ఇష్యూస్, బట్ వాట్ ఈస్ ద మోస్ట్ ప్రాగ్మాటిక్ అప్రోచ్? ఇంటర్డిపెండెన్స్ అండ్ కోఆపరేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ ప్రాగ్మాటిక్ పాలసీస్. భారతదేశంలో ఉండే ప్రతి కులం మరో కులం పైన కొంతమంది మీద ఆధారపడి జీవిస్తుంది. ఎందుకంటే మన సమాజం కుల వృత్తుల ఆధారిత సమాజం. వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి తప్ప ఎవరు ఏ కులంలో పుట్టాలి అన్నది ఎవరు నిర్ణయించలేదు. ఇప్పుడు నేను కూడా కులంలో పుట్టాల్సి వచ్చింది. I was born in a caste which I cannot undo it. But I never confined to a caste because for me humanity is bigger. నేను ఈ కులంలో పుట్టానని కులానికి పరిమితం అవ్వాలా. నాకు మానవత గొప్పది, మానవత్వం గొప్పది, దేశం చాలా పెద్దది. కానీ దీన్ని నేను గౌరవించాలంతే. నన్ను ఒక కులానికి పరిమితం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించారు. నన్ను ఒక ప్రాంతానికి పరిమితం చేయాలని వస్తే మన సాంబశివుడు లాంటి వచ్చి అన్న నువ్వు ఆంధ్ర కాదు, నువ్వు తెలంగాణ, నువ్వు భారతీయుడు అన్న కులానికి పరిమితం చేయాలని చూశారు, ప్రాంతానికి పరిమితం చేయాలని చూశారు. నేను కులంలో పుట్టా, కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా, దేశం కోసం పనిచేయడానికి వచ్చాం, సమాజ స్థాపన కోసం వచ్చాం. ఈ మధ్యన వైసీపీ నాయకులు కూడా ఏదో కొంచెం 2-3 సందర్భాల్లో మన వాళ్ళు డేటా పంపిస్తే మీరు కాపులకి ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాళ్ళు ఓసీ కాస్టుల గురించి ఆలోచిస్తాను, అందరూ బాగుండాలని ఆలోచిస్తాను. నేను దయచేసి ఒక కులానికి పరిమితం చేయాలనుకున్నా, ఒక ప్రాంతానికి పరిమితం దాన్ని మీరు ఎదురుదాడి చేయండి. మనం అందరి కోసం పనిచేస్తాం. ఈ మధ్యన ప్రేమలో ఎక్కువ అయిపోయిన అందరికీ సడన్గా ఏం చేశారండి మీరని ఒక్కొక్కరు టీవీల్లో గొంతులు ఏముంటుందని కంటనాళ్ళ తెగిపోయి అరుస్తున్నారు. ఇలాంటి మహానుభావులందరికీ నేను అడుగుతున్న ఒకటే, మాట్లాడితే మీరు వంగవీటి రంగా గారి పేరు పట్టుకొస్తారా మీరంతా? ఆయన చనిపోతా నాకు ఇబ్బంది ఉంది, నా ప్రాణహాని ఉంది అంటే ఆ రోజు మీరు ఎందుకు తపన పడలా? మీరు ఎవరు చిన్న వయసులో కాదు కదా, మీరు టీన్స్లో లేరు కదా. ఇప్పుడు మీ అందరికీ 60-65 ఏళ్ళు ఉన్నాయి కదా మీ అందరికీ. అంటే ఆ రోజుల్లో మీకు కనీసం ఒక 35 ఏళ్ళు, కనీసం మీకు 25 దాటిని అందరికీ. ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు, నాకు ప్రాణహాని ఉందనుకున్నప్పుడు ఈరోజు ఆయన కోసం గొంతు చించుకుంటున్న మనుషులందరూ ఏమైపోయారు? ఆ రోజున ఆయన చుట్టూ ఒక దడిగట్లాగిపోయారా, ఒక పద్మవ్యూహంలా ఉండలేకపోయారా? అప్పుడు వదిలేశారు అందరూ. అంటే చనిపోయిన తర్వాత ఏమో ఇప్పుడు కూర్చొని కథలు చెప్తారు. మీరు మనిషిని బతుకున్నప్పుడు రక్షించుకోలేంది, చనిపోయిన తర్వాత మీరు ఎన్ని కథలు చెప్తే ఎవడు నమ్ముతాడా మిమ్మల్ని? అలాగే నిజంగా నేను ఒక కులం కోసం అంటే మరి నేను 2 చోట్లకి ఓడిపోకూడదు కదా లెక్క ప్రకారం. అటు భీమవరంలో ఓడిపోకూడదు, గాజువాకలో ఓడిపోకూడదు. కులం అంతా వేస్తే అలా ఈరు. దట్స్ అ పాయింట్ ఐ వాంట్ టు మేక్. అలాగే కన్షీరామ్ గారు వచ్చినప్పుడు తిలక్, తరాజ్, తల్వార్, ఇంకో
జ్యోతిషమానం అనేది ఉంటుంది. అంటే బ్రాహ్మణుల్ని, వ్యాపారవేత్తల్ని, వైశ్యుల్ని, క్షత్రియుల్ని వాళ్ళని కొట్టాలని చెప్తూ కొట్టండి. కానీ అది కొంతకాలం పనిచేసింది, అప్పుడున్న పరిస్థితులకు దీనికి పనిచేసింది. కానీ ఇంకొక టర్మ్కి వచ్చేటప్పటికి అది సర్వజన సమాజం అయింది, బహుజన సమాజం అయింది. ఇంత చేసిన మాయావతి గారు కూడా తిరిగి బ్రాహ్మిన్ కమ్యూనిటీ సపోర్ట్ తీసుకుని ఆవిడ గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే సమాజాన్ని కులాల వారీగా విడదీసి ముందుకు తీసుకెళ్ళడం సాధ్యం కాదు. కులాల్ని కలుపుకుంటూ పరస్పర గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. అదే జనసేన విధానం. అదే నేను చూపించాను, మీకు నిలబడి చూపించాను. అలాగే మతాల ప్రస్తావనని రాజకీయం అంటారు. రేపు మీరు కమిటీస్లోకి వెళ్తారు, బాధ్యతలు తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్తారు. ఆ సమయంలో సమాజంలో ఉన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని ఆ భావజాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు అర్థం కాకపోతే ఇబ్బంది అవుద్ది. మనం స్పష్టంగా చెప్పాల్సింది ఒకటే, ఎవరు దైవాన్ని వాళ్ళు ఆరాధించండి, మీ దేవుని మీరు ఆరాధించండి.